వార్తిక పత్రికలకు సోషల్ మీడియాకు అందరికీ నమస్కారం. ఈరోజు మేము పాలనాధికారి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతిపత్రం ఇవ్వడానికి గల ముఖ్య కారణం మైక్రో ఫైనాన్స్. ఈరోజు నేను మైక్రో ఫైనాన్స్ అనే అంశంపై ప్రతికూల దృష్టికోణంతో మాట్లాడదలుచుకున్నాను. మొదటగా చాలా మైక్రో ఫైనాన్స్ సంస్థలు అధిక వడ్డీ రేట్లు చేస్తున్నాయి. పేదవారు అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్నందున ఆ కఠినమైన షరతులను అంగీకరించాల్సి వచ్చింది. ఆ వడ్డీ భారం వీళ్లకు ఇంకా అప్పులు అనే ఊబిలో చిక్కుకుపోతున్నాయి. ఈ మహిళలు మైక్రో ఫైనాన్స్ అనే వలలో చిక్కుకొని విలవిల్లాడుతూ ఉన్నారు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇదే శాంతినగర్ 12 వార్డులో 2 నుంచి 3 ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, అలాగే ఇళ్లను సైతం అమ్ముకున్నారు. గతంలో కూడా ఈ మైక్రో ఫైనాన్స్ వల్ల రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు చూసాం. కాబట్టి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా దీనిపై తగు చర్యలు, కఠినమైన చర్యలు తీసుకొని ఈ మైక్రో ఫైనాన్స్ కొన్ని కరోనా బ్యాంక్, అలాగే టాటా క్యాపిటల్, ఫిన్కేర్, బంధన్, సాక్షి అనుకుంటా ఇట్లా కొన్ని 6 నుంచి 7, 8, 9 గ్రూపులు ఉన్నాయి. ఈ ప్రైవేట్ సంస్థలను తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా దీనిపైన తగు చర్యలు తీసుకొని ఈ గ్రూపులను ఈ ఫైనాన్స్ని ఎత్తివేయాలని మా యొక్క డిమాండ్. అలాగే బాధిత కుటుంబాలు కూడా ఉన్నారు ఇక్కడ. ఒకసారి ముందుకు రా. అలాగే ఇదే వినతి పత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవశ్రీ ఏలేటి మహేశ్వరరెడ్డి గారికి కూడా వినతి పత్రం అందించడం జరిగింది. ఆయన కూడా దీనిపైన తగు చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే బాధిత కుటుంబాలను కూడా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు. ద ఎంటైర్ పీపుల్ హియర్ బై డిమాండింగ్ ద అప్లిమెంట్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, my heartful greeting to everyone here. Jai Hind, Jai Bharat.